నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగి దాదాపు 22 రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు కార్యక్రమం మంగళవారం జిల్లా కేంద్రమైన భీమవరంలో నిర్వహించడంతో ఉత్కంఠకు తెరతీస్తారు. ఎన్నికల అనంతరం ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ తాము గెలుస్తామన్న ధీమాతోనే ఉన్నారు. సర్వేలు సైతం కొన్ని కూటమి అధికారంలోకి వస్తుందని ప్రకటించడం, మరికొన్ని ప్రస్తుతం అధికార పార్టీ తిరిగి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందంటూ సర్వేలు పేర్కొన్నాయి. అభ్యర్థులు పార్టీలు గెలుపుపై జోరుగా పందాలు కాశారు. ఎన్నికల సందర్భంగా కొన్ని జిల్లాల్లో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని ఎన్నికల యంత్రాంగం కౌంటింగ్ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లడానికి ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. కౌంటింగ్ కేంద్రాల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లడానికి అనుమతిచ్చింది. కౌంటింగ్ అనంతరం ఎటువంటి ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచ కాల్పులు వంటి వేడుకలు సైతం జరుపుకోరాదంటూ ఆంక్షలు విధించింది. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీస్ యంత్రాంగం హెచ్చరించింది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నందున ఇండ్లకే పరిమితమై ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవచ్చునని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 2 స్థానాల్లో టీడీపీ, మిగిలిన 5 స్థానాల్లో వైసీపీ గత ఎన్నికల్లో గెలిచింది. పార్లమెంటు స్థానం కూడా గతంలో వైసీపీ గెలిచింది. ఈసారి ఫలితాలు ఎలా వస్తాయో అన్నది మంగళవారం తేలిపోతుంది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు అనుసరించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియను ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా కౌంటింగ్ పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై ఏఆర్ఓలు, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు భీమవరం విష్ణు కాలేజ్ లైబ్రరీ హాల్లో సోమవారం శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బ్యాలెట్ లెక్కింపుపై సంబంధిత అధికారులకు ఏ విధమైన అవగాహన ఉందో తెలుసుకునేందుకు వారి వద్దకు వెళ్లి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి వారు వెలుబుచ్చిన పలు అంశాలను నివృత్తి చేశారు. ఈ శిక్షణ ద్వారా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుని జూన్ 4వ తేదీ కౌంటింగ్లో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. Tomorrow the counting agent will say that, oh, this person has voted in this party, this person has voted in this party. So once my process is completed, you put it in this tray. So your one tray has become empty. Similarly, you will be given one more cover like this. Declarations మీరు ఒక ట్రేలో పెట్టారు, అన్ని డెక్లరేషన్ ఒక కవర్లోనే పెట్టేసేయండి. యువర్ సెకండ్ ట్రే ఆల్సో హ్యాస్ బికమ్ ఎంప్టీ. యువర్ థర్డ్ ట్రే ఈస్ ఇన్వాలిడ్. ఆల్ దిస్ ఇన్వాలిడ్ యూ విల్ గివ్ టు ద RO table. So your third tray also has become empty. Now you are left with only one. Suppose you have 1,000, so you are left with, say, 50 are rejected, you are left with 950 ballots. Understood? So now we go to the second step. Second step is opening of this step. So you also check the serial number here. So it is a valid ballot. You will put it in one tray. Suppose if there is no vote, number one reason, or if the votes are given in more than favor. Yes, if there is no vote, nobody has voted, okay, so you have to reject it. So in the second step you will have again, first step you have how many? మానవ సేవయే మాధవ సేవ అనే భావనతో ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవిలో బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు నిర్వహిస్తున్న మచ్చిక చలివేంద్రాలు నిర్విరాంగా కొనసాగుతున్నాయి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆత్మతిక పీఠం పిఠాపురం అనుబంధ సంస్థ అయిన ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్తిలి మండలంలో బల్లిపాడు, అత్తిలిలో 1 రోజులు పైబడి మజ్జిగ చలివేంద్రాలు నిర్వహిస్తున్నారు. పీఠం సభ్యులు దాతల సహకారంతో ప్రతిరోజు బాటసార్లకు మజ్జిగను పోస్తూ వారి దాహార్తిని తీర్చడంతో పరుగులు అభినందిస్తున్నారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మనుషులకే కాకుండా పక్షులకు కూడా చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. బల్లిపాడు గ్రామాన్ని దత్తత తీసుకున్న డాక్టర్ దండు పద్మావతి మాట్లాడుతూ మానవత్వమే ఈశ్వర తత్వమని, ట్రస్ట్ ద్వారా గ్రామాల్లో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. అవధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ చలివేంద్ర ఏర్పాటు వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగి అందరూ మానవ సేవను మాధవ సేవగా భావించి చేస్తే విశ్వశాంతి చేకూరుతుందని తెలిపారు. ఉష్ణతాపం తగ్గే వరకు చలివేంద్రాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా అత్తిలి శాఖ గ్రంథాలయంలో సోమవారం విద్యార్థులచే పుస్తక పఠనం, నీతి కథలు చెప్పడం, పుస్తక సమీక్ష నిర్వహించారు.
అనంతరం విద్యార్థులతో స్కిప్పింగ్, కేరమ్స్, క్విజ్ పోటీలు జరిపి విజేతలను ఎంపిక చేశారు. కార్యక్రమంలో గ్రంథాధికారి డి కృష్ణారావు, గ్రామీణ గ్రంథ పాలకులు ఆర్ దానకృష్ణ, కిషోర్ బాబు, ఎం శ్రీదేవి, బి మహాలక్ష్మి, రిటైర్డ్ లైబ్రరీయన్ గంధం శేషవేందర్రావు పాల్గొన్నారు. మంగళవారం ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు మద్యం షాపులు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో మందుబాబులు ముందుగానే మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారిగా విక్రయాలు జరగడంతో మాల్స్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఎన్టీ రామారావు జన్మదినోత్సవ సందర్భంగా తనకు 23వ వార్డులో ఇంటర్ విద్యార్థి కొల్లేపరసునైన సాయిలక్ష్మికి సైకిల్ బహుకరించారు. 23వ వార్డు పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ఈ సైకిల్ను కొనుగోలు చేసి మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. మోటార్ వాహనాలు నడిపేవారు నిబంధన ఖచ్చితంగా పాటించాలని తణుకు రూరల్ సిఐ జీవీవి నాగేశ్వరరావు అన్నారు. అత్తిలి మండలం బల్లిపాడులో కార్బన్ చర్చ్ కార్యక్రమం కింద లైసెన్స్ లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రతి వాహనం నడిపే వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని, బీమా పత్రాలు ఉండాలని, కొనుగోలు పత్రాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఎన్నికల సందర్భంగా అనుమతులు లేని వాహనాలు నడిపే వారికి 25,000 వరకు జరిమానా విధిస్తారని, అవసరమైతే జైలుకు కూడా పంపుతారని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా డీజేలు, సైలెన్సర్లు తీసి వాహనాలు నడిపితే శిక్షకు పాత్రులవుతారని అన్నారు. యువత బంగారు భవిష్యత్తును ఎన్నికల సందర్భంగా పాడు చేసుకోవద్దని కోరారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. నేమ్ ప్లేట్లపై నెంబర్లు స్పష్టంగా ఉండాలని, ఎటువంటి రాతలు ఉండరాదని అన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత సోషల్ మీడియా వేదికగా మీ అంతు చూస్తామంటూ కవ్వింపు చర్యలకు పాల్పడి సమాజంలో అశాంతి సృష్టించిన, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టించిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తణుకు పట్టణ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు హెచ్చరించారు. అట్టి పోస్టులు ఎవరి ప్రోద్బలంతో పెడుతున్నారో విచారణ చేస్తామని, అలాంటి వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. అలాంటి పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడం, షేర్ చేయడం నిషిద్ధమని అన్నారు. గ్రూప్ అడ్మిన్లు కూడా అటువంటి వాటిని ప్రోత్సహించకూడదని తెలిపారు. సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. పోలీసు వారి హెచ్చరిక లెక్క చేయకుండా అటువంటి కార్యకలాపాలు పాల్పడిన వారిపై ఐటీ యాక్ట్ 2000 ప్రకారం కేసు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేసి పీడీ యాక్ట్ ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తణుకులో డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా నేత్రం కార్యక్రమాన్ని నిర్వహించారు. తణుకు రేంద్ర సెంటర్లో డ్రోన్ కెమెరాలతో సిఐ నాగరాజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ పురస్కరించుకొని శాంతి భద్రతకు విఘాతం కలిగించే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తణుకు పట్టణంలో పటిష్ట పోలీస్ బందోబస్తుతో పాటు అనువనువున సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంటుందని అన్నారు. తణుకు సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు హింసాత్మక సంఘటనలు చెల్లలేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. సామాజిక మాధ్యమాల వేదికగా అవాస్తవాలు షేర్ చేసినా లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్టు చేసిన వారిపై చర్యలు తప్పవని అన్నారు. పలానా వారి తాలూకు అంటూ మోటార్ సైకిళ్లపై నేమ్ ప్లేట్ ప్రదర్శిస్తే సంబంధిత వాహనాలను సీజ్ చేస్తామని అన్నారు. పెట్రోలు బంకుల్లో విడిగా పెట్రోలు, డీజిల్ అమ్మరాదని ముందస్తుగా నోటీసులు జారీ చేశారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకొని పెట్రోల్ బంకులను సీజ్ చేస్తామని తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.